శ్రీనివాస రామానుజన్. గణిత మేధావులలో శ్రీనివాస రామానుజన్ ఒకరు. తమిళనాడులోని ఈరోడ్లో 1887 డిసెంబర్ 22న కోమలమ్మాళ్ శ్రీనివాస అయ్యంగార్ దంపతులకు శ్రీనివాస రామానుజన్ జన్మించారు. శ్రీనివాస రామానుజన్ చిన్నతనం నుంచి గణితం మీద ఆసక్తి ఎక్కువ. కుంభకోణంలోని ప్రభుత్వ కళాశాలలో తన చదువును కొనసాగిస్తున్న సమయంలోనే కఠినంగా ఉండే అనేక గణిత సిద్ధాంతాలను సులభతరంగా వివరించగలిగాడు. గణితంలో 120 సిద్ధాంతాలను శ్రీనివాస రామానుజన్ కనుగొన్నారు. 1914లో శ్రీనివాస రామానుజన్ సిద్ధాంతాలను చూసిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శ్రీనివాస రామానుజన్ను లండన్కి ఆహ్వానించింది. మన దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావి శ్రీనివాస రామానుజన్. 1919లో మన భారతదేశానికి తిరిగి వచ్చిన శ్రీనివాస రామానుజన్ అనారోగ్యంగా కారణంగా 1920 ఏప్రిల్ 26న మరణించారు. శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రానికి చేసిన కృషికి భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న ఆయన పుట్టినరోజును గణిత దినోత్సవంగా ప్రకటించింది. డిసెంబర్ 22న గణిత దినోత్సవ వేడుకలను ఎంపీఎస్ ఉర్దూ పాఠశాల యందు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మెహబూబా సార్, హమీద్ సార్, రియాజ్ సార్, ఆయిషా మేడం, వసీం అనిషా మేడం చాలా చక్కగా ఏర్పాటు చేశారు. పాఠశాల యందు విద్యార్థుల చేత గణిత టీఎల్ఎంను, గణిత ప్రాజెక్టులను తయారు చేయించి గణిత మేళాను ఏర్పాటు చేసి చాలా చక్కగా ప్రదర్శించారు. శ్రీనివాస రామానుజన్ గురించి, గణిత ప్రాధాన్యత గురించి విద్యార్థులు చాలా చక్కగా వివరించారు. శ్రీనివాస రామానుజన్ చిత్రాలను చాలా చక్కగా గీశారు. చివరిగా చురుకుగా పాల్గొన్న విద్యార్థులందరికీ బహుమతులు ప్రదానం చేయడం జరిగింది.